హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్, మార్చ్ రిలీజ్ నడిసపోతుంది. నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మనం ఒరిజినల్ మూవీ చూసే కంటే రిలీజ్ మూవీస్, ఎందుకంటే మనకు ఆల్రెడీ నచ్చిన సీన్లు ఉంటాయి, నచ్చిన సాంగ్ ఉంటుంది, నచ్చిన గూస్ బంప్ ఫైట్ ఉంటుంది. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ మార్చ్. ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి అందరికి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందుకని నాకు తెలిసి టాలీవుడ్ వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు. ఆల్రెడీ మనకు తెలిసింది రిలీజ్ అవ్వాలి నడుస్తుంది అనేది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద మూవీస్. దాంట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతి, లైక్ సారీ సీతం వాకిట్ల సిరిమల చెట్టు. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, ఆ టైంలో ఎట్లా బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు ఫ్యామిలీ వెళ్ళి అందరూ ఏడ్చుకుంటూ సినిమా చూసేవాళ్ళు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు. సో గూస్ బంప్స్ లోడింగ్ ఆన్ March 7th సంధ్య 6 AM ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను ఈ గూస్ బంప్స్ లోడింగ్ అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ లైక్ కొత్త సినిమాల కంటే దీనికి ఎక్కువ టికెట్ బుక్ అయిపోతున్నాయి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఇంకోటి, సో ఇంకా చాలా దాని తర్వాత ఇంకా 3 మూవీస్ ఉన్నాయి. బట్ మెయిన్ స్టార్టింగ్ విత్ సీతావాకిలో సినిమాలు చెట్టు విషయానికి వచ్చేస్తే, లైక్ పెద్దోడు చిన్నోడు అనే కాన్సెప్టే, లైక్ వాళ్ళ సినిమాలో పేరే ఉండదు, పెద్దోడు చిన్నోడు అనే ఉంటుంది. సో దట్ వాజ్ ద అమేజింగ్ థింగ్. సో నాకు ఇప్పుడు అదే గుర్తొస్తుంది, వాళ్ళు పోస్టర్ వెళ్ళినప్పుడు కూడా అదే పెట్టారనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 7th. అండ్ కమింగ్ టు ఇంకో మూవీ వచ్చేసి మోస్ట్ అవైటెడ్ అండ్ ఆ టైంలో చాలా మంది మిస్ అయిన సినిమా ఇది, ఇవన్నీ కొక్కుడు అనేది. ఎందుకంటే కార్తీక్ కెరీర్ లోనే, లైక్ తెలుగులోని టాలీవుడ్ లో నిలబడడానికి ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రే ఎవడరా మీరంతా అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయినాడు. సో లైక్ నేను యూట్యూబ్ లో పోస్ట్ పెట్టినప్పుడు కూడా దీనికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, లైక్ ఎక్కువ మంది లైక్ చేశారు. సో ఎందుకంటే లైక్ ఇప్పుడు ఈ మార్చిలో 4 రిలీజ్ అయ్యే సినిమాలలో ఇదే ఫస్ట్ టైం రిలీజ్ అయ్యనమాట యుగానికి ఒక్కడే. సో సో నేనే కాదు, ప్రతి ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే లైక్ సౌత్ ఇండియాలో దట్ మచ్ అంత క్రేజ్ ఉన్న సినిమా ఇది. ఎందుకంటే అప్పట్లోనే సెల్వరాఘవన్ గారు డైరెక్షన్ లో, లైక్ అప్పట్లో సెల్వరాఘవన్ గారు గూస్ బంప్స్ మూవీ తీశారు అప్పుడు. సో ఆ మూవీ March 14th ఈగర్లీ వెయిటింగ్. అన్ని 4 మూవీస్ వెయిటింగ్. బట్ స్టార్ట్ విత్ సీతవాకిలి సినిమాల చెట్టు కాబట్టి. సో నెక్స్ట్ యుగానికి ఒకడు. నెక్స్ట్ కమింగ్ టు ఎవడే సుబ్రహ్మణ్యం, యాక్టెడ్ బై నాని అండ్ విజయ్ దేవరకొండ గారు. ఆ టైంలో లైక్ సినిమా ఇదైతే ఎందుకు హార్ట్ టచింగ్ అంటే, లైక్ మన జర్నీలో మనము ఫ్రెండ్షిప్ అనేది ఏంది అనేది తెలుసుకోవడము, అండ్ రియల్ లవ్ ఎంత అనేది, మన లైఫ్ పర్పస్ ఏంది అనేది ఎవడే సుబ్రహ్మణ్యంలో చెప్పడానికి ట్రై చేశాడు నాగాశ్విన్. అండ్ నాగాశ్విన్ డెబ్యూ మూవీ ఇది. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. ఎందుకంటే లైక్ సాంగ్స్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అని ఇప్పటికి చాలా మంది ట్యూన్ గా పెట్టుకుంటున్నారు అది. సో లైక్ మ్యూజిక్ మాత్రం అమేజింగ్. అండ్ మూవీ కూడా లైక్ విజయ్ దేవరకొండ చాలా న్యాచురల్ గా చేశాడు. ఇది కంబ్యాక్, అతనికి ఒక సెట్ బ్యాక్ చేసిన మూవీ. దీని తర్వాతనే ఆయన పెద్ద హీరో అయ్యాడు. సో అండ్ మాలవిక చాలా చిన్న పిల్ల, ఆయన కూడా చాలా గ్లామర్ గా చాలా అందంగా ఉంటుంది సినిమాలో. అండ్ రీతు వర్మ ఆల్రెడీ పెళ్లి. ఈ తర్వాతనే ఇద్దరికి, లైక్ విజయ్ దేవరకొండకి రీతు వర్మకి ఇద్దరికి బ్లాక్ బస్టర్ వచ్చింది పెళ్లి చూపులతో. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అండ్ అబౌట్ నాగేశ్వన్ కి అండ్ వైజయంతి మూవీస్ ఆ టైం నుంచి, అక్కడి నుంచి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. అండ్ కమింగ్ టు బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ 2023 అనుకుంటా. సో చాలా అమేజింగ్ గాయ్స్. ఆల్రెడీ బర్త్డేకి రిలీజ్ చేశారు, 2-3 సార్లు రిలీజ్ చేశారు. నేనైతే బర్త్డేకి 2 సార్లు వెళ్ళాను. గూస్ బంప్స్ అప్పుడు లాస్ట్ బర్త్డేకి మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ సాలా రిలీజ్ చేశారు. అమేజింగ్ అదైతే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సాలార్ ఆల్సో. ఎందుకంటే ఆ కట్అవుట్ చూస్తేనే చాలు. ఎందుకంటే సాలార్ ఏంటంటే ఈ హీరో అని కాదనమాట, అందరు హీరోలు వెయిట్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంటర్వెల్ బాంగ్ సీన్ కానీ, దేవా వాళ్ళ అమ్మ బాక్స్ దగ్గర సీన్ కానీ, గూస్ బంప్స్ అది సిగరెట్ వెలిగించడం కానీ, కాటేరమ్మ ఫైట్ కానీ, అమ్మ మొగుడు మళ్ళీ వస్తాడని చెప్పేసి ఫెంటాస్టిక్ అది ప్రతి సీన్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఆ బ్లాక్ కలర్ లో రావడము, ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు చూపించిన విధానము, బ్యాక్గ్రౌండ్ ఇప్పటికీ చాలా మంది లైక్ రీల్స్ కి అదే వాడుకుంటారు మ్యూజిక్. హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ బస్రూర్. అమేజింగ్ ఆల్ 4 మూవీస్ ఆర్ కమింగ్. ఎందుకో లైక్ చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకే వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే రిలీజ్ కుండే అది దట్ ఈస్ కాల్ టాలీవుడ్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మూవీని లవ్ చేస్తారు. అండ్ రిలీజ్ నార్మల్ సినిమాల కంటే రిలీజ్ మూవీస్ ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే దానివల్ల థియేటర్లు బతుకుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ఇప్పుడు ఛాంపియన్ లీగ్ నడుస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే మెయిన్ మూవీస్ రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే రిలీజ్ అయితే కలెక్షన్ రావాలి. ఎందుకంటే ఇప్పుడుండే పైరసీ దీనికి ఇమ్మీడియట్ గా 3rd డే 4th డే ప్రింట్ రావడం, దానివల్ల లాస్ అయిపోతారు. సో
సో బెస్ట్ థింగ్ ఏంటంటే నాలంటోళ్ళకు మూవీ లవర్స్ కి లైక్ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ ఫ్రమ్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ గారు అండ్ మూవీ చూసే లైక్ యోడే సుబ్రహ్మణ్యం ఆల్రెడీ అప్పుడు మిస్ అయిన వాళ్ళకి కానీ యుగానికి ఒకటైతే అందరు ఆల్ ఓవర్ సౌత్ ఇండియా వెయిటింగ్. అండ్ సాలార్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లాగో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసము కాటరమ్మ ఫైట్ చూడడానికి కంపల్సరీ మళ్ళీ వస్తారు. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఆల్ ఫర్ 4 మూవీస్. లైక్